సర్కార్ ఆఫీసులు, దవాఖానలు, బడులు, గుడులు ఎట్లున్నాయి? అక్కడ కొలువులు చేసేటోళ్ళ పనితనం ఎంత ఎలిగిపోతున్నదనేది ఉన్నదున్నట్టు తెలవాలనంటే చెకింగ్ చేసే ఆఫీసర్లు చెప్పిపోతారా? చెప్తే ఏముంది? ఆఫీస్‌ని ముస్తాబు చేస్తారు. వాళ్ళు పోయినంక ఎప్పటి తీరా అద్మానం ఉంటది కథ. అందుకే సీఎం విజయ్ సార్ సడన్ ఎంట్రీ ఇచ్చిండు ఓ దవాఖానకు. చూడుండ్రిగా. ఉంటది అందరికి ఉన్నట్టే మూడొద్దుల మురిపం బాగానే ఉంటది సీఎం విజయ్ కానీ వెనకమర్ల ఎంత మందన్నా విజయ్ ఇంకింత విజృంభిస్తుండు. చెన్నై ఎగ్మోర్లు ఉన్న చిన్నపిల్లల దవాఖానకు ఎసొంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సడన్ ఎంట్రీ ఇచ్చిండు. దవాఖానలు ఉన్న డాక్టర్లు నర్సులు దాడుచుకున్నారు కావచ్చు విజయ్ దళపతి ఆసుపత్రిలో అడుగుపెట్టుడుతోని. పని మంచిగా చేస్తురా, పిల్లలకి ఏ లోటు రాకుండా చూసుకుంటున్నారా అని అన్ని అడిగి తెలుసుకుండు. మరి సీఎం వచ్చే ముచ్చట ఏ సందుల నుంచి అన్న లీక్ అయిందో లేకుంటే ఆసుపత్రి ఉండుడే పద్ధతిగా ఉన్నదో తెలియదు గానీ సమాచారం లేకుండా సడన్ ఎంట్రీ ఇచ్చే వరకు దవాఖాన దగా మెరుస్తుందట. వెరీ గుడ్ అన్నట్టు అందరికి ఫుల్ మార్కులు వేసినాక బాలింతల కాడికి వాళ్ళ పిల్లల కాడికి తిరిగి చూసిండు. పెద్ద పదవిలున్నా నేను అన్నట్టు కాకుండా వాళ్ళకి సేవ చేసే మనిషి తిరుగా చేతులు కట్టుకొని ముచ్చట చెప్తుంటే వినయ్ అంగిన్నాడు. ఎసోంటి హంగులు ఆర్బాటాలు లేకుండా సాదా సీదాగా పేషెంట్లతో మాట్లాడిండు. పుట్టిన పసిగుడ్డులను ఎత్తుకున్నాడు. ముద్దుగున్నరు బుడ్డోలు అన్నట్టు దగ్గరకు తీసుకుండు. అరే బుడ్డోడా పెద్ద పెరిగినాక ఏమైతావురా అని పసిపిల్లలతో మాట్లాడినట్టు చేసిండు. ఇట్లా సీఎం సారు పిల్లల వాడిలో తిరిగి ఎత్తుకున్నందుకో ఇగో ఈ తల్లికి ఆనందంతో ఏడుపు ఆగుతలేదు. చేతులు జోడించి దండాలు పెడుతున్నది. ఈ పిల్లలు పెద్దగా పెరిగినాక చిన్నప్పుడు నిన్ను సీఎం విజయ్ సార్ ఎత్తుకున్నాడని చెప్తే ఎంత మురిసిపోతారో కదా. పేషెంట్ వార్డుల తిరుగుడు అయినాక దవాఖాన డాక్టర్లతో మాట్లాడిండు. సౌలతులు ఎట్లున్నాయి, మంచిగా పనిచేస్తురా, ఆసుపత్రికి ఏమేమి అవసరాలు ఉన్నాయని అడిగి తెలుసుకుండు. డాక్టర్లు చెప్తుంటే ఓపికతో నిన్నాడు. ఇక చెప్పుండ్రి సీఎం సార్ ను విమర్శించిన వాళ్ళు కొత్త మురుపంలో ఉరుకులాడతాడు, ఈ పనితనం మూడొద్దులే, ఎల్లకాలం పని చేయాలంటే ఎల్లెలకలా పడాల్సిందే, సినిమా షూటింగ్లో తిరిగా పబ్లిసిటీ స్టాంట్లు చేసుడు కాదన్నోళ్ళు ఇప్పుడు చెప్పుండ్రి సీఎం విజయ్ రామ్ లేకుండా పని చేయలేడని. పొద్దున్న లేస్తే తమిళనాడు రాష్ట్రాన్ని తలక్ మని మెరిచేటట్టు ఎట్లా చేయాలని దానిలాడుతుంటే ఫాల్తు మాటలు మాట్లాడతారా విజయ్ సార్ అంటే వాడినోళ్ళు? అది మీ కళ్ళకు కనిపిస్తలేదా? దళపతి విజయ్ ధనాధన్ ఎసొంటి మార్పు తీసుకొస్తున్నాడో తెలుస్తలేదా అన్నట్టు టీవీకే పార్టీ కార్యకర్తలు, విజయ్ అభిమానులు ఈ వీడియోలను షేరింగ్లు చేసుకుంటా కామెంట్లు రాస్తారు. ఇట్లనే ఇంకింత రువ్వడిగా విజయ్ సార్ పనిచేయాలని, అది చూసి కడమ రాష్ట్రంలో సీఎంలకు కొద్దిగానన్నా సోయొచ్చి కాసింత ఎక్కువ పని చేసినా మంచిదే కదా. మరి చూడాలి కడమ రాష్ట్రాల సీఎంలలో ఎసొంటి మార్పు వస్తుందో ఏమో. మరి పంచాదెందుకు అనుకుర్రా, లేకుంటే దేవుని గుడి బోర్డు మీద ఎక్కువ గుంజొద్దు ఇంకా అనుకుర్రా తెలియదు గాని మొత్తానికి కాంగ్రెస్ లా కయ్యాలు పెట్టిన యాదాద్రి ట్రస్ట్ బోర్డు పంచాదికి పడదబడ్డట్టే అయింది. పోన్రి అందరు పోయి సీదా సీఎం నే కలిసి ఇట్లా పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టి ముచ్చట ముంగటేసుకురాట. యాదాద్రి కొత్త ట్రస్ట్ బోర్డు లిస్టు బయటకు వచ్చుడే ఆలస్యం. బయటోళ్ళ కంటే సొంత పార్టీ కాంగ్రెస్ వాళ్ళే కయ్యానికి కాలు దువ్వి చేయి పార్టీనే మస్తు మాటలు అనుకుంటా గాయ వేసిరు. నల్గొండల సీనియర్ లీడర్ను నాకు మాట ముచ్చట చెప్పలేదని నారాజైనా అనుకుంటా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోపానికి వచ్చిన ముచ్చట అందరం చూస్తుంది. నాకు జర్రంత ముచ్చట తెలిసినా నా నియోజకవర్గంకి వెళ్ళి ఒక్కలన్న లిస్టులో పెట్టిస్తుటి కదా అనుకుంటా గుస్సా అయ్యి ట్రస్ట్ బోర్డు మీదకెళ్ళి పంచాది ఇంత కాంగ్రెస్ ల కయ్యాలు పెట్టే మాటలు దాకా తెచ్చే మా పార్టీలో అసలు కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వలేకుండా అయింది. బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళదే బాజాప్తా నడుస్తుంది అనుకుంటా సీఎం మీదనే సీరియస్ గా ఇండైరెక్ట్ పంచులేసిందని కూడా వార్తలు వచ్చినాయి. గుల్ల మంత్రి కొండా సురేఖ కూడా తెలియకుండా బోర్డును ఫైనల్ చేసుడుతోని కోపానికి వచ్చింది మేడం అని కూడా కొన్ని వార్తలు వచ్చినాయి. అందుకే మొన్న కేబినెట్ మీటింగ్ కూడా డుమ్మా కొట్టి గమ్మనుంది అనుకుంటా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టినాయి. ఇక చిరంజీవికి యాదాద్రికి ఏం సంబంధము, ఆయన ఇంటి ఆమెకు ట్రస్ట్ లో పదవి ఇవ్వాల్సిన అవసరమే ఉన్నది అని అనుకుంటా ఆంధ్ర తెలంగాణ పంచాయతీ కూడా సోషల్ మీడియాలో నడిచింది. వినోద్ వెంకటస్వామి ఎమ్మెల్యేగానే ఉండే, ఇప్పుడు ఆయన కూడా ట్రస్ట్ బోర్డులో పెడితిరి. ఆయన ఇంటోళ్ళకి ఇంకా ఎన్ని పదవులు ఇద్దాం అనుకుంటా సొంత పార్టీలో జనంత గట్టిగానే మాటలు అన్నారు. ఇగో ఇట్లా తీరొక్క మాటలు ఒక్క తిరిగి వచ్చే వరకలా ట్రస్ట్ లిస్టుల పేర్లు మారుస్తారా, అటు చేస్తారా అని అనుకుంటే అనుమానాలు కూడా వచ్చినాయి. కానీ ఇలా కొత్త ట్రస్ట్ మెంబర్లంతా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మేడంతో పాటుగా సీఎం ను కలిసిర్రు. రేవంత్ రెడ్డి సార్ కూడా అందరికి ఆల్ ది బెస్ట్ చెప్పి భక్తులకు ఎటువంటి తిప్పలు కాకుండా ఇంకింత సవలతులు చేసి గుడి సాంప్రదాయాలను ఆచారాలను పాటించుకుంటా పనితీరు చూపించాలని చెప్పుకొచ్చిండు. ఇక ట్రస్ట్ బోర్డు చైర్మన్ తో పాటుగా 18 మంది సభ్యులు జూలై 11 తారీఖు నాడు యాదాద్రి గుడి ముఖమండపంలో ప్రమాణ స్వీకారం చేస్తారట. ఇక చూస్తుంటే మొత్తానికి ఇన్నొద్దుల సంది కాంగ్రెస్ లోనే కొత్త కొట్లాటలు పెట్టిన ట్రస్ట్ బోర్డు పంచాదికి ఎండుకాడు పడ్డట్టే అనుకోవాలనా, లేకుంటే రేపు కూడా సీరియస్ గానే తీసుకొని సీక్వెల్ ఏమైనా ప్లాన్ చేస్తారా అనేది చూడాలిగా.